ఈరోజు బియ్యం పొడియాలు పెడుతున్నానండి. కిలో బియ్యం తీసుకున్నాను. బియ్యం నేను ఇలా డైరెక్ట్ మిక్సీలోనే వేసేస్తాను. నానబెట్టి 4 అవర్స్ బాగా కడిగి 2-3 సార్లు. సగ్గు బియ్యం 1 గ్లాసు, 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా. ఇది అల్లమను పచ్చిమిరపకాయల పేస్టు. ఎసురు ఒకటికి 8 పోయాలి. మనం ఒక కేజీ బియ్యం తీసుకున్నాం కదా, దానికి 8 లీటర్లు నీళ్ళు పోయాలి. 1 లీటర్ మనం పిండి కలిపి పోసుకోవడానికి పోసుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ తెల్లేయండి. ఇలా తెల్లేటప్పుడు మనం సగ్గు బియ్యం దీంట్లో పోసేసుకోవాలి. ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి. సగ్గు బియ్యం త్వరగానే ఉడుకుతాయి. నానబెట్టాను కదా, 5 మినిట్స్లో 10 మినిట్స్లో ఉడికిపోతాయి. సగ్గు బియ్యం వేస్తే మనకి షీట్కి అంటుకోకుండా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి అజ్జిగురికి. ఇవ్వండి, ఉడికిపోయాయి సగ్గు బియ్యం. ఇప్పుడు మనం ఇది పోసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి. కొత్త వాళ్ళు అయితే స్టవ్ పూర్తిగా ఆపేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను సిమ్లో పెట్టి పోసేస్తాను. ఇలా పోస్తూ కలపాలండి. పోసేసాక ఇలా ఉంటుంది. నేను బాగా కలుపుకోవాలి. మనము పిండి వేస్తే కొంచెం కలరు రెడ్గా వస్తాయండి. ఇలా మిక్సీ వేసుకొని తడిపిండి పోసుకుంటే తెల్లగా ఉంటాయి. నేను ఇంతకుముందు నువ్వులు వేసేదాన్ని. నువ్వులు వేస్తే ఇప్పుడు పురుగు వస్తుంది, అందుకని వేయట్లేదు. ఓన్లీ అల్లము పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు అది మీ స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తే గడ్డగట్టిపోద్దండి. అన్ని ఉండలు కింద వస్తాయి. ఇప్పుడు ఏమి ఉండలు లేకుండా వచ్చేసింది ఇలాగా. ఇప్పుడు మనము అల్లమును పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఇది వేసేసుకోవాలి. ఇది ఎక్కువ కారం లేవండి మిరపకాయలు, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. అది బాగా కుతుకుతా అంటే తెల్లి ఉడికేదాకా ఉంచుకోవాలి. పొంగు వచ్చేదాకా మనం అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కుతుకుతా ఉడికితే అయిపోయినట్టేనండి. ఇది తెల్లుతుంది, పైదాకా ఉడికేసింది. ఇలా వస్తుంది. ఉదయాన్నే గట్టి పడుతుందండి. ఇలా ఉంటాయి అన్ని వడియాలు. ఆరిపోయాక పెట్టాను. ఇప్పుడు పెట్టేటప్పుడు వీడియో తీయటం కుదరలేదు. ఇలా ఉంటాయి. ఆరిపోయాక మళ్ళీ చూపిస్తానండి. ఇవి పిండి వడియాలు. పిండి కొంచెం సగ్గుబియ్యం. ఇవ్వండి, వెండేసరికి ఇలా ఉంటాయి. మనం ఇలా వేసాం కాబట్టి ఇవి తెల్లగా ఉంటాయి. సగ్గుబియ్యం వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒక 2 డేస్ కష్టపడి మనం సంవత్సరం అంతా తినొచ్చు. వేపితే ఇలా ఇంత బాగా వస్తాయండి. బాగా గుల్లగా వస్తాయి. ఎక్కువ ఆయిల్ తీయదు. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. 1 ఇయర్ దాకా నిల్వ పెట్టుకోవచ్చు. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్.